మొదటి రాజులు 11వ అధ్యాయము 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయం దేవుడైన యెహోవా ఎడల యథార్థం కాకపోయెను. ఇక్కడ సొలొమోను గారు దేవుణ్ణి విడిచిపెట్టడం అనేది జరిగింది. ఇది ఎందుకు జరిగిందని మనం ఆలోచన చేసినట్లయితేనండి, అది అతని బలహీనత. అతనికున్నటువంటి బలహీనత వల్ల ఆ బలహీనతను అతను ముందుగానే ఐడెంటిఫై చేసి దాన్ని తీసుకోకపోవడం వల్ల ఏమైందంటే దేవునికే దూరం అయ్యేటువంటి పరిస్థితుల్లోకి ఆయన వచ్చాడండి. అదేవిధంగా మనం కొత్త నిబంధనలో నుంచి కూడా అననీయ సప్పీరా అనేటువంటి భార్యాభర్తలను మనం చూసినట్లయితే వారు కూడా అంతేనండి. ధనం అనేది వారి యొక్క బలహీనత. ఎంత బలహీనత అంటే ఆ ధనం కోసం దేవుని దగ్గరికే వచ్చి అబద్ధం చెప్పేటువంటి పరిస్థితి అండి. అలా మారిపోయారు అనంటే ధనం అంటే దేవుడి కంటే అంత ఇష్టం వాళ్ళకి. అలా ప్రియులారా మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ ఉంటేనండి, చాలా మందిలో అనగా దేవుని నుంచి దూరమయ్యేటువంటి వ్యక్తుల్లో ఇటువంటి బలహీనతలు మనకు కనిపిస్తూ ఉంటాయండి. అయితే ప్రియులారా, ఈ దెయ్యం ఏం చేస్తుందంటే ఇది బలహీనత అని నువ్వు ఐడెంటిఫై చేసి దాన్ని తీసివేసే లోపే అదేం చేస్తుందంటే చాలా ఫాస్ట్‌గా ఉంటుందండి. అందుకే దేవుడు మాట్లాడుతూ మీ విరోధి అయినటువంటి అపవాది, మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో మాట్లాడుతూ మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు అని ఉంటుందండి. అంటే ఎవరిలో ఏ బలహీనత ఉంది, ఆ బలహీనతను అది పట్టుకొని దాన్ని క్యాచ్ చేసుకొని దాన్ని ఇంకా పెద్దది చేసి దేవుని నుంచి దూరం అయ్యే విధంగా చేస్తుందండి. ఈ కాలంలో మనం గమనించినట్లయితేనండి, అబ్బాయిల్ని గాని, అమ్మాయిల్ని గాని మనం చూసుకున్నాం అనుకోండి, అనగా యవ్వనస్తులు ఒక అబ్బాయిని ప్రేమిస్తారు. వాక్యం తెలిసినటువంటి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిన తర్వాత వాక్యం హెచ్చరిస్తుంది. దేవుడు అనేక సార్లు మరి సేవకుల ద్వారా కావచ్చు, ఏ విధంగా అయినా కావచ్చు, వాక్యం చదివినప్పుడైనా హెచ్చరిస్తూ ఉంటారండి. మరి నువ్వు చేస్తుంది రాంగ్ అని దేవుడు చెప్పినప్పుడు ఈ అమ్మాయి కూర్చొని ఆలోచన చేసుకుంటూ ఉంటుంది. వదిలేయాలా అని ఆలోచన చేసినప్పుడు దెయ్యం ప్రేరేపిస్తూ ఉంటుంది. నువ్వెలా ఆ అబ్బాయిని వదిలేస్తే నువ్వు బ్రతకగలవా? అసలు నీ జీవితం ఎలా ఉంటుంది? అసలు నువ్వు మర్చిపోగలవా? నువ్వు చేయలేవు. ఆ అబ్బాయిని గనక నువ్వు మర్చిపోతే వేస్ట్ ఇంక నీ లైఫ్. నువ్వు మర్చిపోలేవు. నువ్వు పెళ్లి చేసుకున్నా బాగుండలేవు. నువ్వు ఆనందంగా ఉండలేవు. అది ఇది అని చెప్పి ప్రేరేపిస్తూ ఉంటుందండి దెయ్యం. ప్రేరేపిస్తే ఇంక ఈ అమ్మాయి దెయ్యం యొక్క ప్రేరేపణకు లొంగిపోయి ఏం చేస్తుందంటే నిజమే నేను ఉండలేను అని ఇంట్లో నుంచి అయినా వెళ్ళిపోతుంది. లేదు అంటే చనిపోవడమైనా జరుగుతుంది. అంటే మొత్తానికి 2 కేసెస్‌లోనూ కూడా దేవునికి దూరం అవుతుందండి. అనగా చూసారా అండి? అంటే ఒకవేళ అదే స్టార్టింగ్‌లో గనక ఆ అమ్మాయి ఆలోచన చేసినట్లయితే, అమ్మో! ఈ లవ్ అనే ట్రాక్‌లోకి గనక నేను వెళ్తే ఖచ్చితంగా నేను దేవునికి దూరం అవుతాను. కాబట్టి అసలు ఆ ట్రాక్‌లోకే వెళ్ళకూడదు నేను అని ఆలోచన చేస్తే చాలా బావుంటుందండి. అందుకే దేవుడు మాట్లాడుతూ ఒక మాట అంటారండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనం. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన యెడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. చూసారా ప్రియులారా ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారో? అంటే అసలు నీకు బలహీనత ఏంటి అనేది నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలి ఈరోజు. నువ్వు దేనివల్ల దేవునికి దూరం అయ్యేటువంటి పరిస్థితులొస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్‌కి కొంతమందిని చూస్తూ ఉంటాం. వాళ్ళ దగ్గర గనక ఫోన్ పెట్టామనుకోండి, వెంటనే ఫోన్ తీసి యూట్యూబ్‌లోకెళ్ళి ఆ వీడియోస్ చూస్తూ, ఈ వీడియోస్ చూస్తూ, ఆ షార్ట్స్ చూస్తూ, ఈ రీల్స్ చూస్తూ ఇలా ఏం చేస్తా ఉంటారంటే టైం మొత్తాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు. బైబిల్ చదువుదామని కూర్చున్నప్పటికి కూడా ఒకసారి ఏమన్నా మెసేజ్‌లొచ్చేమో అని చెప్పి ఫోన్ తీసి, ఆ మెసేజ్ చూసి వెనక్కి రాకుండా మళ్ళా అలా యూట్యూబ్‌లోకెళ్ళి, వాటిల్లోకెళ్ళి, వీటిల్లోకి వెళ్ళి చేస్తూ ఉంటారు. అంటే ఏంటి? నిన్ను దేవుని దగ్గరికి రానివ్వకుండా ఫోన్ చేస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలి? అది నీ బలహీనత కాబట్టి ఆ ఫోన్‌ని నువ్వు కొంతవరకు దూరంగా పెట్టాలి. అదేవిధంగా ఈరోజు నువ్వు దేవుడి నుంచి ఒక అబ్బాయి గాని, ఒక అమ్మాయి గాని నిన్ను దూరం చేస్తుంటే వెంటనే నువ్వేం చేయాలి? వెంటనే దాన్ని పీకి పాడేయాలి. అంటే కన్ను తీసేసుకోమంటే కన్ను తీసేసుకోవడం కాదండి. కన్ను వల్ల వచ్చేటువంటి బలహీనతలు, చెయ్యి వల్ల వచ్చేటువంటి బలహీనతలు, కాళ్ళ వల్ల వచ్చేటువంటి బలహీనతలు, అదేవిధంగా హృదయం వల్ల వచ్చేటువంటి బలహీనతలు, చెడు ఆలోచనలొస్తున్నాయి. ఏం చేయాలి నువ్వు? వాక్యంతో దాన్ని నువ్వు అరికట్టాలి. అలా ప్రియులారా మన యొక్క బలహీనతలను గనక మనం ఐడెంటిఫై చేసి వాటిని తీసేసుకుంటే గనక దేవునికి మనం చాలా దగ్గరవుతామండి. తద్వారా ఏమవుతుంది? దేవుడు మన జీవితంలోకొచ్చి ఎన్నో అద్భుతాలను చేస్తారు. ఎంతో ఆనందంగా ఉంటుంది. దేవుడు గనక మన జీవితంలో ఉంటే మనం ప్రతిరోజు, ప్రతి క్షణం కూడా చాలా హ్యాపీగా ఉంటామండి. ఒకవేళ గనక నువ్వు దేవుడికి దూరం అవుతూ ఒక్కొక్క అడుగు వెనక వేస్తూ ఉంటే గనక నీ జీవితంలో శ్రమ, నీ జీవితంలో దుఃఖం, నీ జీవితంలో బాధ, ఎప్పుడు ఏడవడం ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయండి.
కాబట్టి ప్రియులారా, స్టార్టింగ్ నుంచి కొంతమంది భక్తులు దేవునిలో బ్రతికి మధ్యలో దేవునికి దూరమైన వాళ్ళున్నారు. ఎందుకు వాళ్ళు అలా అయిపోయారో మనం ఆలోచించేయాలి. వాళ్ళ బలహీనతల్ని వాళ్ళు దూరం చేసుకోలేదు. కానీ ఈరోజు నీకు దేవుడు చక్కని అవకాశాన్ని ఇస్తున్నాడు. నీ బలహీనత ఏంటి? దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ బలహీనత ఇది. నీ బలహీనత ఇది అని దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు మనం ఆ బలహీనతని ఐడెంటిఫై చేసి మనం దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టడానికి దేవుడు ఎప్పుడు కూడా మనకు సహాయం చేస్తారని మనం అడగాలి. ప్రభువా, నేను ఈ బలహీనతతో ఉన్నా, నేను దీన్ని విడిచిపెడదాం అనుకుంటున్నాను. నువ్వు నాకు సహాయం చేయంటే ఖచ్చితంగా సహాయం చేసేటువంటి దేవుడు మన దేవుడండి. కాబట్టి ప్రియులారా, ఈరోజు గనక నువ్వే బలహీనతతో ఉన్నావో ఆలోచించి ఆ బలహీనతని ప్రభు సన్నిధిలో మనం విడిచిపెట్టామంటే మన జీవితంలో ఎనలేని ఆనందం వస్తుందండి. ఈ సమయంలో సాతాను చాలా ఎక్కువగా ప్రేరేపిస్తాడు. నువ్వు తీయలేవు దాన్ని, నువ్వు దాన్ని వదలలేవు, నువ్వు వేస్ట్, నీ జీవితం వేస్ట్ అంటుంది. అయినప్పటికీ నువ్వు సాతాను యొక్క మాటలను లక్ష్య పెట్టకూడదు. దేవుడు ఏదైనా చేయగలిగినటువంటి, సాధ్యం కలిగినటువంటి దేవుడు కాబట్టి మనం దేవుని నమ్మి మనం ముందుకు అడుగు వేయాలండి. మనం దేవుడిని నమ్మి మనకున్నటువంటి బలహీనతలన్నిటినీ కనుక మనం విడిచిపెట్టినట్లయితే విజయం అనేది మన సొంతం అవుతుందండి. దేవుడు కూడా మనకి ఎంతో దగ్గరగా ఉంటాడు. ఇప్పటికీ దేవుడు నీ దగ్గరికే ఉన్నాడు. కాకపోతే నువ్వు ఈ బలహీనతలన్నిటినీ కూడా నువ్వు ఉంచుకొని దేవుడు నాకు దూరంగా ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు ఎప్పుడు కూడా దూరంగా ఉండడండి. నువ్వు దేవుని కోసం గనక ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళు, దేవుడు నీ పక్కనే ఉంటాడండి. నువ్వు దేవుణ్ణి విడిచి వెళ్తున్నా గానీ ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూడు, దేవుడు నీ వెనకాలే ఉంటాడండి. దేవునికి నువ్వు 1000 అడుగులు దూరం వెళ్ళిపోవాలని 1000 అడుగులు వేసేటప్పటికి వెనక్కి తిరిగి చూస్తే ఒక్క అడుగు దూరంలో ఆయన ఉంటాడండి. ఈరోజు నీ కోసం, నీ ప్రేమ కోసం ఆయన అంత పరితపిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనందరం కూడా మనకున్నటువంటి బలహీనతల్ని విడిచిపెట్టి ప్రభు చెంతకు రావాలని ప్రభు పేరిట మనం చేసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, దయగల దేవ, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా దేవ, మరి ఈ సమయంలో మా బలహీనతలను మేము విడిచిపెట్టాలని మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు దేవ. మరి వాటన్నిటిని మేము విడిచిపెట్టే విధంగా మాకు సహాయం చేయమని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.